నేచురల్ ఇంగ్లీష్ అనేది మనం ఎప్పుడు ఈజీగా నేర్చుకోగలమంటే ఇమిటేట్ చేయడం ద్వారా. ఇమిటేట్ చేయాలి. ఇమిటేట్ చేయడం ద్వారా, పిక్చర్ చూసి డైరెక్ట్‌గా మాట్లాడడం ద్వారా మనం నేర్చుకోగలం. ఇమాజిన్ చేసుకోవాలి పిక్చర్. డైరెక్ట్‌గా మనం మాట్లాడాలి. షుడ్ నాట్ ట్రాన్స్‌లేట్ తెలుగు టు ఇంగ్లీష్. రైటా? రాంగా? అనేది మనం అస్సలు ఆలోచించకూడదు. తర్వాత ఆ తప్పులు అవన్నీ ఏమైనా మిస్టేక్ జరిగితే ఆటోమేటిక్‌గా మనం కరెక్ట్ చేసుకోగలము. డైరెక్ట్‌గానే మనం పిక్చర్ ఇమాజిన్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా మాట్లాడాలి. Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about mixed concept. ఈ న్యాచురల్ స్పీకింగ్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ఈ వీడియోతో మనకి కంప్లీట్ కాబోతుంది. న్యాచురల్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఏదైతే ఉందో ఈ కోర్సు ఈ వీడియోతో కంప్లీట్ కాబోతుంది. మనం పాస్ట్ సినారియో గురించి నేర్చుకున్నాము. ప్రజెంట్ సినారియో కంప్లీట్ చేశాము. అలాగే ఫ్యూచర్ సినారియో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ అన్ని కలిపి 3 టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 కాలాలు ఏవైతే ఉన్నాయో, ఇవి మిక్స్డ్ స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది ఇప్పుడు చేయాలి. మీరు కన్వర్సేషన్ ప్రాక్టీస్ తప్పకుండా చేయాలి. అప్పుడే ఇది మీకు పర్ఫెక్ట్‌గా మీ సొంతం అవుతుంది. ఎలా చేయాలి ఏంటనేది మీరు అస్సలు థింక్ చేయొద్దు. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. నేను ఎలా చెప్తున్నానో మీరు అలా చేయండి. ప్రాక్టీస్ చేయండి. నేను కొంచెం, కొంచెం చెప్తే మీరు ఇంకొంచెం చేయాలి. అంటే నేను ఇంత చెప్తే మీరు ఇంత ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే నేను ఏదైతే చెప్తున్నానో మీకు గైడ్ చేస్తున్నానో మీరు అది ఫాలో అవ్వండి. అలానే చెప్పండి. అంతే. మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు పాస్ట్‌లో ఏవైతే వర్డ్స్ యూజ్ చేయాలని మనం చెప్పుకున్నామో అవి మాత్రం యూజ్ చేయాలి. ప్రెజెంట్ గురించి మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ సినారియోలో మనం ఏమైతే యూజ్ చేయాలి, ఏం యూజ్ చేస్తామో చెప్పాము కదా! అవి యూజ్ చేయాలి. ఏమైతే యూజ్ చేయాలని మనం చెప్పుకున్నామో అవి యూజ్ చేయాలి. ఫ్యూచర్ సినారియో గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ సందర్భానికి ఏది యూజ్ చేయాలో మనం మాట్లాడుకున్నాం కదా! హెల్పింగ్ వెర్బ్స్ కానీ, వర్డ్స్ కానీ, వర్బ్స్ కానీ. హెల్పింగ్ వెర్బ్స్ కానీ, యాక్షన్ వెర్బ్స్ కానీ ఏది ఎలా మాట్లాడాలో మనం చెప్పుకున్నాం. అలానే మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఎందుకంటే మీరు ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 200% మీరు సక్సెస్ అవుతారు. న్యాచురల్ ఇంగ్లీష్ మాట్లాడడానికి పర్ఫెక్ట్ రెడీ అవుతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. నేను పాస్ట్ గురించి చెప్పబోతున్నాను. ఐ వాజ్ ఏ సోషియాలజీ స్టూడెంట్. దెన్ ఐ వాజ్ ఎట్ హోమ్. దెన్ ఐ వాజ్ ఏ హౌస్ వైఫ్. ఐ వాజ్ డూయింగ్ హౌస్ హోల్డ్ వర్క్. ఇంట్లో పనంతా చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నేను సోషియాలజీ స్టూడెంట్‌ని. ఇంటి దగ్గరే ఉండేదాన్ని. అప్పుడు నేను ఒక హౌస్ వైఫ్‌ని. ఐ వాజ్ స్టేయింగ్ ఎట్ హోమ్. ఎట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ అన్ ఐడియా అబౌట్ వర్కింగ్ వుమెన్. Then I learned some courses. I became an entrepreneur. Then I learned some courses and I became an entrepreneur. I could provide employment also. I could provide employment also. నేను కొందరికి జాబ్ కూడా ఇచ్చాను. జాబ్ కూడా ప్రొవైడ్ చేశాను. నౌ ఐ యామ్ రన్నింగ్ ఏ ప్లే స్కూల్. I am conducting online classes. I am making YouTube videos. Something like this. I am doing many things. Like this, I am doing many things right now. Now, I am an entrepreneur. I am a working woman also. ఇప్పుడు నేను I am running a play school. ఒక ప్లే స్కూల్ నడుపుతున్నాను. I am conducting ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఐ యామ్ మేకింగ్ వీడియోస్ ఫర్ యూట్యూబ్. నేను యూట్యూబ్ కోసం వీడియోస్ తయారు చేస్తున్నాను. ఐ యామ్ డూయింగ్ మెనీ థింగ్స్. నేను చాలా పనులు చేస్తూ ఉంటాను. ఐ యామ్ డూయింగ్ మెనీ యాక్టివిటీస్. ఐ హ్యావ్ మెనీ యాక్టివిటీస్. నాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఐ హ్యావ్ మెనీ యాక్టివిటీస్. నాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే ప్రెజెంట్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. అలాగా మనం ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు ఇమాజిన్ చేసుకోవాలి. పిక్చర్ తెచ్చుకొని డైరెక్ట్‌గా మాట్లాడాలి. ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నామంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా మన కంటి ముందు ఏదుంది. ప్రెజెంట్‌లో ఏముందైతే ఉందో అది మనం మాట్లాడొచ్చు.
నౌ ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు యూ. నేను మీతో ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. నేను ఈ వీడియో ఈ వీడియో నేను తీస్తున్నాను. ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఇలాగ మనం ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడతాం. అదే ఫ్యూచర్ గురించి చెప్పాలంటే ఐ విల్ బీ డూయింగ్ మెనీ థింగ్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు డూ మెనీ థింగ్స్. నేను చాలా విషయాలు చేయాలని అనుకుంటున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మెనీ థింగ్స్. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా పనులు చేయాలని. మై సన్ విల్ బీ డూయింగ్ జాబ్ ఆఫ్టర్ 10 years. మై సన్ విల్ బీ డూయింగ్ జాబ్ ఆఫ్టర్ 10 years. 10 సంవత్సరాల తర్వాత మా సన్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఐ విల్ బీ డూయింగ్ మై ఆఫీస్ వర్క్ ఆఫ్టర్ 2 years ఆల్సో. 2 సంవత్సరాల తర్వాత కూడా నేను ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బీ రన్నింగ్ ప్లే స్కూల్ ఆఫ్టర్ 10 years. 10 years తర్వాత కూడా నేను ప్లే స్కూల్ రన్ చేస్తూ ఉంటాను. ఎనీథింగ్ యూ క్యాన్ సే లైక్ దిస్. ఐ విల్ బీ వాచింగ్ టీవీ టుమారో. నేను రేపు ఐ విల్ బీ వాచింగ్ ద మూవీ టుమారో. నేను రేపు ఆ సినిమా వాచ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఇలా ఫ్యూచర్ గురించి చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్ సిచ్యువేషన్స్ గురించి చెప్పేటప్పుడు ఫ్యూచర్కి సంబంధించిన హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేయాలి. ఇలా మనం ఎన్నో రకాలుగా మాట్లాడొచ్చు. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కలిపి మాట్లాడండి. ఇది మిక్స్డ్ కాన్సెప్ట్. మిక్స్డ్ కాన్సెప్ట్ అంటే అన్ని టెన్సెస్ కూడా కలిపి మాట్లాడతాం. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ స్విమ్. నేను ఐ కుడ్ స్విమ్. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ స్విమ్. నేను చిన్నప్పుడు ఈత కొట్టగలిగేదాన్ని. దెన్ ఐ హ్యాడ్ ఏ బైసికిల్. అప్పుడు నాకు ఒక సైకిల్ ఉంది. దెన్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఆన్ ఫీట్. నేను స్కూల్కి నడిచి వెళ్ళేదాన్ని. దెన్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఆన్ ఫీట్. నేను నడిచి స్కూల్కి వెళ్ళేదాన్ని. దెన్ ఐ వాజ్ వెరీ యాక్టివ్. అప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. దెన్ ఐ వాజ్ వెరీ యాక్టివ్. నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. దెన్ ఐ వాజ్ ఇంట్రెస్టింగ్ టు డూ ఎనీథింగ్. ఏది చేయడానికైనా ఇంట్రెస్ట్గా ఉండేదాన్ని. నౌ ఆల్సో ఐఎమ్ ఇంట్రెస్టింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఇప్పుడు కూడా ఐఎమ్ ఇంట్రెస్టింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఇప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఐ లైక్ టు లెర్న్ న్యూ థింగ్స్. నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. ఐ రీడ్ బుక్స్ అలాట్. నేను చాలా బుక్స్ చదువుతాను. ఐ వాజ్ రీడింగ్ బుక్స్ దెన్. అప్పుడు బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. ఐ రీడ్ బుక్స్ డైలీ. నేను రోజు బుక్స్ చదువుతాను. ఐ విల్ బీ రీడింగ్ బుక్స్ ఆఫ్టర్ 10 years. 10 years తర్వాత కూడా నేను బుక్స్ చదువుతూ ఉంటాను. అప్పుడు బుక్స్ చదివేదాన్ని. ఐ వాజ్ రీడింగ్ బుక్స్ దెన్. అప్పుడు నేను బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. ఐ రీడ్ బుక్స్ డైలీ. నేను రోజు బుక్స్ చదువుతూ ఉంటాను. ఐ విల్ బీ రీడింగ్ బుక్స్ ఆఫ్టర్ 10 years ఆల్సో. నేను 10 years తర్వాత కూడా బుక్స్ చదువుతూ ఉంటాను. ఇది గెస్, ఇమాజినేషన్, రైట్? ఇలా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ గురించి మనం మాట్లాడాలి. ఐ వాజ్ లైక్ టు ఈట్ స్నాక్స్ అలాంగ్ విత్ టీ. టీతో పాటు స్నాక్స్ తినడం అంటే నాకు చాలా ఇష్టం. దెన్. అప్పుడు. దెన్. నౌ ఐ లైక్ టు ఈట్ హాట్ ఓన్లీ. ఐ లైక్ టు ఈట్ హాట్ ఓన్లీ. నేను హాట్ తినడానికి మాత్రం ఇష్టపడతాను. ఇప్పుడు ఐ లైక్ టు ఈట్ హాట్ ఓన్లీ అంటే రోజు హాట్ తినడానికి రెగ్యులర్గా చేసే పని ఇది. హాట్ తినడానికి ఇష్టపడతాను. ఐ విల్ లైక్ టు హ్యావ్ రాగి మాల్ట్ టుమారో. రేపు రాగి మాల్ట్ తాగడానికి ఇష్టపడతాను. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఐ విల్ బీ హ్యావింగ్ రాగి మాల్ట్ టుమారో. రేపు రాగి మాల్ట్ తాగుతూ ఉంటాను. బై దిస్ టైం టుమారో. ఈ టైంకి రేపు. ట్రై చేయండి.
ఫస్ట్ ఫాస్ట్ చెప్పండి, తర్వాత ప్రెజెంట్ చెప్పండి, తర్వాత ఫ్యూచర్ చెప్పండి. ఎనీథింగ్ యూ క్యాన్ సే లైక్ దిస్. ఐఎమ్ నాట్ ఫుడీ. ఐఎమ్ నాట్ ఫుడీ. ఐ లైక్ టు ఈట్ పూరి. పూరి ఈజ్ మై ఫేవరెట్ డిష్. ఐ వాజ్ మేకింగ్ పూరీస్ ఆన్ ఎవ్రీ సాటర్డే. ఎవ్రీ సాటర్డే నేను పూరి చేస్తూ ఉండేదాన్ని. నో ఐ లైక్ టు హ్యావ్ రాగి మాల్ట్. నేను ఇప్పుడు రాగి మాల్ట్ తీసుకోవడానికి ఇష్టపడతాను. ఐ ఈట్ విత్ లవ్ ద పూరి వెన్ ఐ మేక్ ఇట్. వెన్ ఐ మేక్ ఇట్. నేను ఆ పూరి చేసినప్పుడు ఎంతో ఇష్టంగా తింటా. యూ క్యాన్ సే లైక్ దిస్ ఎనీథింగ్. యూ క్యాన్ సే లైక్ దిస్ ఎనీథింగ్. ఐ విల్ బి లైకింగ్ పూరి ఆఫ్టర్ 10 years ఆల్సో. 10 years తర్వాత కూడా నేను పూరి తినడానికి లైక్ చేస్తాను. ఐ విల్ బి హ్యావింగ్ పూరి ఆఫ్టర్ 10 years. 10 years తర్వాత కూడా నేను పూరి తింటూ ఉంటాను. ఫర్ ప్రాక్టీస్ యూ క్యాన్ సే ఎనీథింగ్. ఫర్ ప్రాక్టీస్ యూ క్యాన్ సే ఎనీథింగ్ ఫ్రెండ్స్. యూ క్యాన్ సే ఎనీథింగ్. ఐ విల్ బి కంప్లీటెడ్ మై వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నా పని కంప్లీట్ చేసి ఉంటాను. ఐ విల్ బి కంప్లీటెడ్ మై వర్క్ బై దిస్ టైమ్ టుమారో. నేను ఈ సమయానికి రేపు నా పని కంప్లీట్ చేసి ఉంటాను. చెప్పండి ఇలాగా. వర్డ్స్ క్రియేట్ చేయండి. సెంటెన్సెస్ ఊహించుకోండి. మీరు రేపు ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నారు? వాట్ విల్ యూ డూ? వాట్ విల్ యూ బి డూయింగ్ టుమారో? ఏం చేయబోతున్నారు రేపు? వాట్ విల్ యూ బి డూయింగ్ టుమారో? చెప్పండి. టుమారో ఏం చేయాలనుకుంటున్నారు? మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు చెప్పండి. ఐ విల్ బి హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ టుమారో అట్ 8:30 AM. 8 గంటలకు తింటూ ఉంటాను. ఐ విల్ బి మేకింగ్ ఏ వీడియో అట్ 10 AM టుమారో. రేపు 10 గంటలకి నేను ఒక వీడియో చేస్తూ ఉంటాను. ఐ విల్ బి హ్యావింగ్ మై లంచ్ అట్ 1 o'clock టుమారో. 1 PM టుమారో. ఐ విల్ బి హ్యావింగ్ మై లంచ్ అట్ 1 PM టుమారో. 1 గంటకి నేను భోజనం చేస్తూ ఉంటాను. ఐ విల్ బి వర్కింగ్ ఎట్ ఆఫీస్ అట్ 4 PM టుమారో. నేను 4 PMకి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాను. యూ కెన్ సే లైక్ దిస్ ఫ్రెండ్స్. ఇలా చెప్పండి. యూ కెన్ సే సో మెనీ థింగ్స్. క్రియేట్ చేయండి. చెప్పండి. గెస్ చేయండి. చూడండి ఆ పిక్చర్ని. కంటితో ఆ పిక్చర్ చూడండి. ట్రీట్ చేయండి యువర్ సబ్కాన్షియస్ మైండ్ని. మీ సబ్కాన్షియస్ మైండ్కి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఇదంతా ఈ ఫీడింగ్ అంతా కూడా ఫర్ యువర్ సబ్కాన్షియస్ మైండ్, నాట్ యూ. ఫర్ సబ్కాన్షియస్ మైండ్. ఫర్ సబ్కాన్షియస్ మైండ్ మనం ఇదంతా చెప్పుకునేదంతా. దానికి ప్రాక్టీస్ ఇస్తున్నాం. ట్రైన్ చేస్తున్నాం ఇంగ్లీష్ మాట్లాడడానికి. ట్రై చేయండి. వోకల్ కార్డ్స్కి టంగ్కి అలవాటు చేయండి. వోకల్ కార్డ్స్కి టంగ్కి అలవాటు చేయండి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది. ఇలా చెప్పండి. సో మెనీ వర్డ్స్ యూ కెన్ సే. ఐ నో యూ కెన్ సే ఎవ్రీథింగ్. 20 వీడియోస్. దిస్ ఈజ్ 20th వీడియో. 20 వీడియోస్ ఈ న్యాచురల్ స్పీకింగ్ ఇంగ్లీష్ మీద మనం చేసుకున్నాం. చూడండి ఆ వీడియోస్ అన్నీ. ఫస్ట్ వీడియో నుంచి 1, 2, 3 అనే నెంబర్స్ వేసి ఉన్నాయి. ఫాలో దెమ్. ప్లీజ్ ఫాలో దెమ్. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ న్యాచురల్ ఇంగ్లీష్. If you want to speak natural fluent English, you must watch the videos, all the videos. You must watch all the videos. You can perfect them. మీరు అప్పుడు పర్ఫెక్ట్ అవుతారు. మీరు తప్పకుండా ఆ వీడియోస్ అన్ని వాచ్ చేయాల్సిందే. తప్పకుండా వాచ్ చేయాలి. అలా అయితేనే మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఈ వీడియోతో మనం ఈ కాన్సెప్ట్ ఏదైతే న్యాచురల్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అవుతుంది. వేరే కాన్సెప్ట్లోకి వెళ్తాం. మీరు న్యాచురల్గా మాట్లాడాలంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ వీడియోస్ ఫాలో కండి. ప్రాక్టీస్ చేయండి. ఇమిటేట్ చేయండి ఫ్రెండ్స్. ఇమిటేట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇమిటేషన్. ఇమిటేట్ చేయండి. ఇమిటేషన్ ద్వారా మనం చాలా నేర్చుకుంటాం. ఎందుకంటే చంటి పిల్లలు, మనము కానీ ఇప్పుడున్న చంటి పిల్లలు ఇమిటేషన్ ద్వారానే నేర్చుకున్నారు. మనని అనుకరించడం ద్వారానే నేర్చుకున్నారు వాళ్ళ లాంగ్వేజ్. ఎలా నేర్చుకున్నారు చెప్పండి?
ఇమిటేషన్ ద్వారానే నేర్చుకున్నారు. వీ హ్యావ్ టు ఫాలో ఇట్ ఓన్లీ. వీ హ్యావ్ టు ఫాలో దట్. వీ హ్యావ్ టు ఫాలో దట్స్ ఆల్. నథింగ్ ఈస్ దేర్. వీ హ్యావ్ టు ఫాలో దట్ మెథడ్. న్యాచురల్ మెథడ్. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో. షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందరూ చక్కగా, ఫ్రీగా, హాయిగా ఇంగ్లీష్ మాట్లాడాలని నా ఇంటెన్షన్. మన తెలుగు పీపుల్ వచ్చు అందరికి. రాక కాదండి. అందరికీ వచ్చు ఇంగ్లీష్. కానీ మాట్లాడరు. ఎందుకు వాళ్ళు హెజిటేట్ అవుతారనేది నాకు తెలీదు. ఎందుకు హెజిటేషన్ అనేది వాళ్ళకెందుకు సంకోచిస్తారు మాట్లాడడానికనేది నాకు అర్థం కాదు. అందుకే నేను మన కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలి. మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలనేదే నా ఇంటెన్షన్. అర్థం చేసుకోండి. మీకు ఏదొస్తే అది మాట్లాడేసేయండి. మాట్లాడడానికైతే అస్సలు వెనకాడొద్దు. ఎందుకంటే ఈదడం స్టార్ట్ చేస్తేనే కదా ఈత వస్తుంది. కారు ఎక్కి స్టీరింగ్ పట్టుకుంటేనే కదా మనకి డ్రైవింగ్ వస్తుంది. ఇది అంతే. మీరు మాట్లాడటం స్టార్ట్ చేస్తేనే మాట్లాడడం వస్తుంది. వేరే ఆప్షన్ లేనే లేదు. మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే మాట్లాడడం స్టార్ట్ చేయాలి. అంతే ఫ్రెండ్స్. కారు డ్రైవింగ్ రావాలంటే కారు ఎక్కి స్టీరింగ్ పట్టుకోవాల్సిందే. లేదు నేను డ్రైవింగ్ వచ్చిన తర్వాతే కారు ఎక్కుతాను అంటే ఎట్లా అవుతుంది చెప్పండి? డ్రైవింగ్ రావాలంటేనే కారు ఎక్కి స్టీరింగ్ పట్టుకోవాలి కదా! అప్పుడే కదా డ్రైవింగ్ వచ్చేది. గట్టు మీద కూర్చొని ఈత వచ్చిన తర్వాత నీటిలో దిగుతానంటే ఎట్లా అవుతుంది చెప్పండి? నీటిలో దిగితేనే కదా ఈత వచ్చేది. ఇది అంతే ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎలా అవుతుంది? మాట్లాడటం స్టార్ట్ చేస్తేనే వస్తుంది. యూ హావ్ టు స్పీక్. యూ హావ్ టు స్పీక్. దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.